హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో 2 రకాల స్నాక్స్ రెసిపీస్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మీరు స్నాక్స్లో లేదంటే బ్రేక్ఫాస్ట్లో అయినా చేసుకోవచ్చండి. అటుకులతో చాలా ఈజీగా వడలైతే ఆయిల్ లేకుండా ఆయిల్లో కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. మరమరాలతో క్రిస్పీగా టేస్టీగా ఇలా స్నాక్స్ చేసుకోండి. రుచి అయితే చాలా చాలా బాగుంటాయండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. ఒక్కసారి ఇలా మరమరాలతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఇలా స్నాక్స్ చేసుకోండి. భలే రుచిగా ఉంటుందండి. టీ టైమ్ స్నాక్గా కూడా సూపర్గా ఉంటుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా టేస్టీగా ఉండే ముందుగా అయితే మరమరాలతో స్నాక్స్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. ఆ పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో ఏవైనా మీరు అన్ని కొలతలు ఒక దాంతో తీసుకోవాలండి. నేను ఇక్కడ మెజరింగ్ కప్ తీసుకుంటున్నాను. ఈ కప్పుతో నేను 4 కప్పుల మరమరాలు తీసుకుంటున్నానండి. మీరు గ్లాస్తో తీసుకున్న 4 గ్లాసులు తీసుకోవాలి. ఇవి మనము వాటర్లో వేసిన తర్వాత క్వాంటిటీ తక్కువైపోతుందండి. అందుకే 4 కప్పులు తీసుకున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు ఇలా 4 కప్పులు తీసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వాటర్లో ఉంచాలండి. అంతకంటే ఎక్కువసేపు ఉంచే అవసరం ఉండదండి. మెత్తగా అయిపోతాయి చాలాసేపు ఉంచితే. చూడండి, ఇలా మనం ఇలా డిప్ చేసేయాలి లోపలికి వాటర్లోకి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్లో ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా కాస్త లైట్గా ప్రెస్ చేసి ఇలా జాలి గరిటెలో వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఏమన్నా వాటర్ ఉంటే కిందికి వచ్చేస్తాయండి. ఇలా కాస్త లైట్గా ప్రెస్ చేసి మనం ఇలా జాలీలో వేసుకోవాలి. సాయంత్రం పూట ఏదైనా వేడిగా తినాలనిపించినప్పుడు ఎక్కువ టైం లేకుండా ఒక 5 నిమిషాల్లో ఇలా రెడీ చేసుకోవచ్చండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్నాక్స్ ఇవ్వమంటే ఇలా చేసుకొని తినేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయండి. చూడండి, ఇలా మనం స్టెయినర్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మరమరాలను మనం మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఎక్కువసేపు నానబెట్టుకుంటే మెత్తగా అవుతుందండి. ఇలా వాటర్ వేసుకొని మనం ప్రెస్ చేసి ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత ఇలా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు 2 వేసుకున్నానండి. మీరు ఒకవేళ కారం ఎక్కువ తింటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలండి. అందుకే పచ్చిమిరపకాయలు కాస్త తక్కువనే వేసుకున్నానండి. దీంట్లో సన్నగా తరిగిన కరివేపాకు ఆకులు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి, ఒక 1/2 కప్పు దాకా. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి, 1/2 కప్పు దాకా వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి, ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న స్పూన్తో 1/2 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి. స్పైసీగా తింటే యాడ్ చేసుకోవచ్చు. మంచి కలర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా పసుపు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు మనకు మంచి బైండ్ కావడానికి దీంట్లో ఒక 1/2 కప్పు దాకా శనగపిండి వేసుకోవాలండి. మంచిగా క్రిస్పీగా స్నాక్స్ రావడానికి ఒక 1/2 కప్పు దాకా బియ్యం పిండి వేసుకోవాలండి. నేను ఇక్కడ పొడి బియ్యం పిండి వేసుకుంటున్నాను. మీరు ఏదైనా వేసుకోవచ్చు, రెడీమేడ్గా ఉన్నదైనా వేసుకోవచ్చు, ఇంట్లో పట్టించినదైనా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే దీంట్లో కొంచెం ఆనియన్ వాటర్ ఇంకా మరమరాల్లో కూడా కొద్దిగా వాటర్ ఉంది కాబట్టి ముందుగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ని మసాలా మిరపకాయలు అన్నీ కూడా బాగా పడతాయండి ఇలా మిక్స్ చేసుకుంటే. ఇప్పుడు అలా అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ ఒకటేసారి వేసుకోవద్దండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనం ఇలా చూడండి బైండ్ అవ్వట్లేదండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ చిలకరించి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి వేసుకుంటే బ్యాటర్ ఏమో పల్చగా అయిపోతుందండి. చూడండి, ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా పిండి ముద్దలా బైండ్ అవుతుందేమో చూసుకోవాలి. చూడండి, ఇలా పిండి బాగా బైండ్ అవుతుందండి. ఇప్పుడు మనం ఇలా వడల్లా చేసుకోవాలండి. వీటిని మనం ఇలా
రౌండ్ బాల్స్ లాగా చేసుకొని అప్పం ప్యాన్లో అయినా ఫ్రై చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కాస్త వెడల్పుగా ఇలా ప్రెస్ చేసి ప్యాన్లో ఫ్రై చేసుకుంటున్నానండి. వీటిని 1 బై 1 ఇలా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా నేను అన్నీ చేసుకుని ప్లేట్లో చూపిస్తాను మీకు. 1 బై 1 ఇలా ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసుకోవాలి. అన్ని వైపులో ఇలా రౌండ్గా చేసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. మధ్యలో ఇలా టిక్కీ షేప్ ఇవ్వాలి దీన్ని. ఇక్కడ నేను అన్నీ రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. దీన్ని నేను ఇక్కడ డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేస్తున్నానండి. మీరు కావాలంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే అప్పం ప్యాన్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు అండి. ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత మీకు ప్యాన్లో ఎన్ని పడితే 1 బై 1 అన్నీ వేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 బై 1 మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. చక్కగా ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. మంచి 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మరమరాలతో చేసిన స్నాక్స్ని మీరు బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే స్నాక్స్లో అయినా చేసుకోవచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. ఇలా 2 వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. 2 వైపులో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి క్రిస్పీగా ఉంటుందండి. చక్కగా మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా జాలిగరిటెలో తీసుకోవాలండి. ఇలా జాలిగరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కిందికి వచ్చేస్తుందండి. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవండి ఇవైతే, కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. పైన మరమరాలు తింటుంటే తలుగుతుంటే చాలా బాగుంటాయి. క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఇలా అన్నిటిని జాలిగరిటెలో తీసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నిటినీ ఇదే విధంగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను మరికొన్ని ఫ్రై చేసి చూపిస్తున్నానండి. ఇదే విధంగా 1 బై 1 ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని 2 వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చి ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక నేను అన్నీ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత క్రిస్పీగా టేస్టీగా భలే రుచిగా ఉంటాయండి. ఇలా చేసి పెడితే పిల్లలు 1కి 4 తినేస్తారండి. అంత కమ్మగా ఇలా సాయంత్రం పూట వేడిగా చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళకు కూడా బాగా నచ్చుతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే ఇక్కడ టమాటో కెచప్తో సర్వ్ చేస్తున్నానండి. పిల్లలు అయితే టమాటో కెచప్తో చాలా ఇష్టంగా తింటారు. పైన క్రిస్పీగా సూపర్గా ఉంటాయండి. ఆయిల్ కూడా అస్సలు పీల్చవండి. చాలా తక్కువ ఆయిల్లో మనం ఇలా ఫ్రై చేసుకోవచ్చండి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి అటుకులతో వడలను ఎలా చేయాలో ఇప్పుడు ఆ ప్రాసెస్ని చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు అటుకులు తీసుకున్నానండి. లావుగా ఉన్న అటుకులు తీసుకున్నాను. 1 కప్పు మీరు ఏ గిన్నె గ్లాస్తో అయినా తీసుకోవచ్చండి. 1 కప్పు అటుకులు తీసుకొని దాన్ని వాటర్ వేసి శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తం వంపేసేయాలండి. ఇలా వంపేసిన తర్వాత మనము పొడిగా అవుతుందండి. చూడండి, ఇలా వంపేసిన తర్వాత వాటర్ ఏమీ వేసే అవసరం లేదండి. ఇలా మనము వాటర్ వంపేసి తీసుకోవాలి. ఇప్పుడు కాస్త తడిగా ఉన్నా కానీ ఏం కాదండి. ఇప్పుడు ఈ అటుకుల్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అటుకుల్ని మరొక బౌల్లో తీసుకోవడం వల్ల మనకు కలపడానికి ఈజీగా ఉంటుందండి, వెడల్పుగా ఉంటే. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిరపకాయలు ఉంటే మీరు సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. నేను ఇక్కడ పేస్ట్ వేస్తున్నానండి, పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి. 1 టీ స్పూన్ దాకా పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. సన్నగా తరిగిన కొత్తిమీర 1/2 కప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కరివేపాకు 1/4 కప్పు దాకా వేసుకోవాలండి. ఇక్కడ నేను శనగపిండి 1/4 కప్పు దాకా తీసుకుంటున్నానండి. స్పూన్లో మెజరింగ్ చేస్తే 4 టేబుల్ స్పూన్ దాకా ఉంటుందండి. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఆప్షనల్ మాత్రమే, పసుపు వేయకపోయినా పర్వాలేదండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. దీంట్లో జీలకర్ర కూడా వేసుకోవాలండి 1 టీ స్పూన్. నాకు వీడియో రికార్డు కాలేదండి, అందుకే ఇక్కడ 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి మీరు. దీంట్లో కారం ఏమో 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి.
ఇప్పుడు దీంట్లో గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. దీంట్లో చాట్ మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. అప్పటికప్పుడు ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఒక 5 నుంచి 10 నిమిషాలలో రెడీ చేసుకోవచ్చు. ఇలా బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అవుతాయండి అటుకులలో. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ చిలకరించుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మనకు వడల కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా, మరీ ఎక్కువ వాటర్ వేయద్దండి, పల్చగా అయిపోతుంది. ఇలా కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయండి. చూడేలా ఇప్పుడు ఇలా కన్సిస్టెన్సీ ఉండాలండి. నాకు ఒక 1/2 కప్పు దాకా పడ్డాయండి వాటర్ అయితే. ఇది చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేస్తూ మనము వడలా ఒత్తుకోవాలండి. చాలా కమ్మగా ఉంటాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా భలే ఉంటాయి. ఇలా చేసుకోవాలండి. ఇక్కడ నేను లేదంటే మీరు కాస్త చేతికి తడి చేసుకునేలా చేసుకోవచ్చు. మీకు పిండి ఏమైనా గట్టిగా అనిపిస్తే అలా కొంచెం వాటర్ చిలకరించి ఇలా ప్రెస్ చేస్తూ వడల్లా ఒత్తుకోవాలండి. ఇదే విధంగా ప్లేట్లో ఒక 4-5 చేసుకుని ఒక వైపు ఫ్రై చేస్తూ మరోవైపు ఇలా చేసుకుంటూ ఉండాలండి. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చండి. ఇంట్లో ఉండే తక్కువ ఇంగ్రీడియంట్స్ తో మనం ఇలా అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 4-5 రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో మంట ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. మీకు ప్యాన్ లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. కాస్త ఫ్రీగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక వైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. మీరు అదే హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే లోపల పచ్చిగా ఉంటాయి, పైన కలర్ వచ్చేస్తాయి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అన్ని వైపులో ఈక్వల్ గా ఫ్రై చేసుకోవాలండి. మంచి క్రిస్పీగా ఉంటాయండి. ఇలా చక్కగా రెండు వైపులో మంచి క్రిస్పీ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు జాలిగడ్డలో తీసుకోవాలండి. ఇలా ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందకి వచ్చేస్తుంది. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ మరికొన్ని ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా మీకు ప్యాన్ లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకుంటే ఫ్రై చేయడానికి కాస్త వీలుగా ఉండదు. మంచిగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్ లోకి తీసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేయండి, అంత బాగుంటాయి. ఇక్కడ నేను అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్ లో సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే నోట్లో నీరుగుతాయండి. ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయి. అంత టేస్టీగా ఉంటాయండి. కమ్మగా చాలా బాగుంటాయండి. పిల్లలైతే ఇలా చేసి పెడితే అలా ప్లేట్ ఖాళీ చేసేస్తారండి. అంత టేస్టీగా ఉంటాయండి. తిన్న వాళ్ళు ఎవరైనా సరే ఆహా అనాల్సిందండి. అంత కమ్మగా ఉంటాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా భలే ఉంటాయండి. టమాటో కెచప్తో తిన్నా లేదంటే ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటాయండి. ఇక్కడ తుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చినాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి అటుకులతో వడలను ఎలా చేయాలో ఆ సింపుల్ ప్రాసెస్ ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు అటుకులు తీసుకోవాలండి. లావుగా ఉండే అటుకులను తీసుకోవాలి 1 కప్పు. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ ఏమీ వేయొద్దండి. వాటర్ మొత్తం వంపేసి ఇప్పుడు ఇలా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి అటుకులను. చూడండి ఒక 5 నిమిషాల తర్వాత అటుకులు బాగా నాని చూడండి ఇలా మెత్తగా అయినాయండి. ఇప్పుడు ఈ అటుకుల్ని మనం మిక్సీ జార్ లో వేసుకోవాలి. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇదైతే. ఇప్పుడు అటుకులను మిక్సీ జార్ లో వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటే చూడండి అది వేసుకోవాలండి 1/2 కప్పు. అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా
మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు గ్రైండ్ చేయడం కష్టమైతే ఒక పావు కప్పు దాకా వాటర్ వేసుకోవాలండి. మరి బ్యాటర్ని మనం పల్చగా చేయొద్దండి. సో ఇలా వడలు ఒత్తుకునే విధంగా ఉండాలి పిండి. మనకు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం పిండిని మనం బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒకటి ఉల్లిపాయ తీసుకొని సన్నగా ఇలా చాప్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి. కరివేపాకు ఉంటే కూడా వేసుకోండి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు 2 ఇలా సన్నగా చాప్ చేసి వేసుకోవాలండి. జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం ఇక్కడ ఇడ్లీ ప్లేట్ తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని వడల్లా ఒత్తుకోవాలండి. సో ఇలా పిండి ముద్దల్లాగా రౌండ్ గా చేసుకున్న తర్వాత మధ్యలో ఇలా హోల్ పెట్టుకోవాలండి. వడల షేప్ లో ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత మరీ లావు కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం గా ఒత్తుకోవాలండి. ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని చేసుకుని మనకు ఎన్ని పడితే ఇడ్లీ ప్లేట్ లో అన్ని పెట్టుకోవాలండి. 1 by 1 ఇలా చేసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ లో వేయకుండా కూడా చూపిస్తానండి. ఒకవేళ ఇలా నచ్చని వారు ఆయిల్ లో కూడా ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను అన్ని ఇలా ఆయిల్ లేకుండా ముందుగా ఇడ్లీ ప్లేట్ లో అన్ని వడల్ని పెట్టుకోవాలి. ఇలా ఇక నేను అన్ని పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా అన్ని ఇదే విధంగా పెట్టుకున్న తర్వాత ముందుగా ఇడ్లీ పాత్ర పెట్టుకున్న దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని బాగా వేడి చేసుకుని ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్ ని పెట్టుకోవాలి. పెట్టుకొని మూత పెట్టేసి ఒక 10 నుంచి 13 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను డీప్ ఫ్రై కూడా చూపిస్తున్నాను. ఇలా వడలు చేసుకొని డీప్ ఫ్రై కి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ లో వేడి చేసుకోవాలండి. ఒకవేళ అలా ఇష్టం లేని వాళ్ళు ఇలా ఆయిల్ లో అయినా ఫ్రై చేసుకోవచ్చు. కానీ ఆయిల్ లో ఫ్రై చేసిన వాటికంటే కూడా మనం ఉడికించి తీసుకునేవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా హెల్దీ రెసిపీ. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. అంత కమ్మగా ఉంటాయండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇక నేను ఫ్రై చేసుకున్నవి ముందుగా చూపిస్తున్నాను చూడండి. ఇలా ప్లేట్ లోకి తీసుకోవాలండి. నేను ఇక్కడ టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ఒట్టిగా తిన్నా కానీ టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత కమ్మగా చాలా బాగుంటాయండి. అటుకులతో చేసినా కానీ టేస్ట్ అయితే భలే ఉంటాయండి. ఇక్కడ తుంచి చూపిస్తున్నాను చూడండి. లోపల వరకు కూడా ఎంత బాగా ఫ్రై అయినాయో. ఇలా చట్నీ పెట్టుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి. సాయంత్రం పూట ఇలా టీ టైం స్నాక్ గా చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక 13 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇవి కూడా ఎంత బాగా ఉడికినాయో. ఒక 2 నిమిషాల తర్వాత తీసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని. ఇక్కడ ఇవి కూడా నేను ప్లేట్ లో సర్వ్ చేసుకుంటున్నానండి. ఫ్రై చేసిన వాటికంటే కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా హెల్దీ రెసిపీ, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి అటుకులైతే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదురుతో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇక్కడ తుంచి చూపిస్తారు చూడండి. పచ్చిగా లేకుండా చాలా టేస్టీగా ఉంటాయండి. నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.